రాష్ట్రంలో ప్రైవేటు విద్యా విధానానికి ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలేనని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేది శిక్షణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. నిరుపేదలకు ఆంగ్ల బోధన అవసరాన్ని గుర్తించడం లేదని అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని చెబుతూ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయులు అన్ని కేటగిరీలో పదోన్నతులు, బదిలీలు, ఖాళీల భర్తీ చేపట్టకపోవడం, పీఆర్సీ మధ్యంతర భృతి కల్పించకపోవడం చూస్తుంటే ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రైవేట్ సెక్టార్ కు దారాదత్తం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని జీవన్రెడ్డి విమర్శించారు. గ్రేటర్ దెబ్బతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్ఞానోదయమై 50,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమయ్యాడని, ఇప్పటికైనా కేసీఆర్ అనాలోచిత విధానాలకు స్వస్తి పలకరని ఆయన హితవు పలికారు. ఏది లేకున్నట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఒక సంచి వేసుకొని అందులో డైరీలు వేసుకొని ఆ డైరీలో ఉన్న జీవోలు ఏవి ఆటో రిక్షాల అసెంబ్లీకి వస్తే ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉంటే మిగతా సభ అంతా ప్రశాంతంగా చూసి వీళ్ళు దేశవ్యాప్తంగా అప్డేట్ చేయాలి, రద్దు చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరు ముందుకు సంఘాలు, కొందరు నాయకులు, కొందరు ఎమ్మెల్సీలు మరి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ లాబింగ్ ద్వారా మన పలుకుబడి ద్వారానే పరిష్కరిస్తామని చెప్పి ఒక తప్పుడు మాట చెప్పడంతో ఇంకా ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ఇవాళ చాలామంది ఎవరు అడగలేదు ముఖ్యమంత్రి గారిని 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసుకోమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం చేయలేదు, డిమాండ్ చేయలేదు. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఉద్యోగ వర్గాల నుంచి ప్రయోజనం పొందడానికి ఎవరు అడిగినటువంటి డిమాండ్ను 61 సంవత్సరాలు పెట్టుకొచ్చి ఇవాళ ఆ మాటకు కట్టుబడకుండా ఉండడంతో చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రేపో మాపో వస్తుందేమో, మేము ఇంకో 2 సంవత్సరాలు కొనసాగుతామేమో, నా బిడ్డ పెళ్లి 2 సంవత్సరాలు చేసుకుంటా అని చెప్పి అనేక ఆశలతో మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులు రోజు రోజు దిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ పనిచేసే వాళ్ళు ప్రశాంతంగా లేరు, రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు, జీతాలు 1వ తారీఖు నాడు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రమోషన్స్ అనే మాట దాదాపు 6.5 సంవత్సరాల కాలంగా ప్రమోషన్స్ లేవు. కాబట్టి విద్యారంగాన్ని మొత్తంగా నిర్వీర్యం చేసి మనకు ఒక మాట చెప్పడం జరిగింది. ముఖ్యం ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ముఖ్య పాత్ర పోషించింది ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులనే ఇంత ఇచ్చించడంలో మీ పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు అర్థమైంది జిహెచ్ఎంసీ మన జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మీరు వస్తే మరి ఏం చేస్తారనో అంత భయంలో ఉన్నాడు. ఆ భయం ఉన్నప్పుడు మీకు మీరున్న డిమాండ్స్ కూడా నెరవేరిస్తే ఆయనతో ఉంటారు కదా, నెరవేర్చాడు ఆయన. అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చాడు, రైతులను రోడ్డు మీద తీసుకొచ్చాడు, ఉపాధ్యాయులను తీసుకొచ్చాడు, విద్యార్థులను తీసుకొచ్చాడు, ఎవరిని వదలలేదు ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారికి అందుకే జిహెచ్ఎంసీలో కథ కాల్చి వాత పెట్టారు. ఇక్కడ ఎంపీ గారికి కవిత గారు ఇవన్నీ ఊడగొట్టి మన అరవింద్ గారిని గెలిపించారు. అక్కడ హరీష్ గారు వాళ్ళ అల్లుని ఊడగొట్టి ఆ రోజు దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపించారు. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ మీతో ఉంటుంది. అందుకొరకే మీకు సాంఘీభావం తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు, మీరే మా అందరికీ నేర్పుతారు. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడడం కూడా భావ్యం కాదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కొరకు ఉమ్మడి కార్యాచరణగా జాక్టో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల అంతటా ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది మనం ఏ విధంగానైతే విద్యార్థులు, నిరుద్యోగ యువతగా భావిస్తామో వారితో పాటుగా ఉపాధ్యాయ సోదరులు మరి ప్రధాన పాత్ర పోషించి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటానికి బాధ్యులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను.
యావత్ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరిస్తూ విద్యార్థుల చైతన్యాన్ని నింపి ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి ఒక ఘనత ఉపాధ్యాయ సోదరులు సోదరిమణులని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యల ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత గుర్తింపు పొందలేక వాస్తవంగా ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని అసలు ధర్నాలే గాని సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఒక ఉద్యమం లేకుండా మరి పరిష్కరించుకోగలుగుతుందని చెప్పి అందరం కానీ ప్రస్తుత విధానాన్ని మనం గమనిస్తుంటే అసలు ధర్నా చౌకని ఎత్తివేయడం ఇది ఒక నిరంకుశ పాలనకి ఏదైతుందో నియంతృత్వ పాలనకు నిదర్శనంగా మనం భావించొద్దని చెప్పంటున్నాం. సరే ధర్నా చౌక్ ఎత్తేసిందే సంతోషం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రం స్థానిక రాష్ట్రంగా మనం భావించడం జరిగింది. మన పొరుగు రాష్ట్రంగా భావించేటటువంటి ఆంధ్ర రాష్ట్రం సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా భావించడం. ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా నియామకం చేయబడ్డట్టయితే ఆయన వేత భత్యాలు ఏదైతుందో ప్రభుత్వం మరి చెల్లించలేక మరి మిగులు చేసుకోవాలనే ఆలోచనతో కేవలం నామమాత్రం వేతనంతో ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందని చెప్పండి. ప్రభుత్వ పరిధిలో ఏమైపోయిందంటే మనం గమనిస్తే ఎక్కడైతే అప్పు పుడుతుందో అక్కడ మాత్రమే పని దొరుకుతుందా. ప్రాజెక్టుల నిర్మాణం అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం, అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి మిషన్ భగీరథ. ఏదైనా కానివ్వండి ప్రభుత్వ పరంగా నిర్వహించి కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా కానీ అప్పులతో కొనసాగే కార్యక్రమం ఏదైనా ఉంటే అది మాత్రం ఏదైతుందో ప్రాధాన్యత కొనసాగుతుంది. భారత రాష్ట్రపతి ఆమోదం తదుపరి కూడా న్యాయ వ్యవస్థలో అది నాంచబడుతుందంటే కేవలం ప్రభుత్వం ఏదైతుందో ఉద్దేశపూర్వకంగా దాన్ని నాంచుతుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా. మీరు జగిత్యాల జిల్లా విద్యా అధికారి ఉన్నారంటే ఆయన ఒక్కరు 3 నౌకర్లు చేయాలి. జగిత్యాల టీఓ ఆయననే, పెద్దపల్లి టీఓ ఆయననే, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆయననే. వారానికి ఎన్ని రోజులు పని చేస్తాడు? మళ్ళీ కదా ఐఆర్ ఇచ్చడానికి రిపోర్ట్ ఎందుకే? ఐఆర్ ఇచ్చడానికి రిపోర్ట్ ఎందుకో చెప్పంటూ నేను నువ్వు ఇచ్చేదే మధ్యంతర భృతికి ఏదైతుందో నీ కమిటీ నివేదిక ఎందుకు? నీ కమిటీ నివేదిక వచ్చాక ఏదైతుందో ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా ఫైనల్ చేపించడానికి. ఐఆర్ అంటేనే మధ్యంతర భృతి పెండింగ్ రిపోర్ట్ ఉంది కమిటీ అని చెప్పంటున్నాను. దాన్ని 3 ఏళ్ళగా నాచినాక ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసం తెలంగాణ అని చెప్పంటున్నాను. బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, పిఆర్సీ లేదు, కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ మీరు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోండి. వారికి నీకేం సంబంధమే? వారికి నీకేం సంబంధం అంటున్నా నేను. వాడు తప్పు చేసిండు, నువ్వు దాన్ని సరి చేసుకోలేవా? నీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా వారి మీద నిబంధన ఎందుకు పెడుతున్నాయి? సిపిఎస్ విధానం రూపుదిద్దుకోకంటే ముందు ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయులే కానీ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అమలు చేస్తుంది. మొత్తం విద్యా విధానాన్ని ఏదైతుందో ప్రైవేట్ పరంగా పాఠశాల స్థాయి విద్య కాదు, ఉన్నత స్థాయి విద్య మన యూనివర్సిటీస్ కి ఏదైతుందో కనీసం వైస్ ఛాన్సలర్ నియామకాలు లేవు. వైస్ ఛాన్సలర్ నియామకాలు లేవని చెప్పారు. శాతవాహన యూనివర్సిటీకి వీసీ నియామకం లేక 4 సంవత్సరాలకి అదనపు బాధ్యత. మొన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎక్కడైతే ఆంధ్ర సెట్లర్ ఓటు ఉన్నదో, ఎక్కడ ఎవడైతే తెలంగాణను వ్యతిరేకించిండో వాళ్ళ దగ్గర మాత్రమే ఇవాళ తెలంగాణ పార్టీ గెలిచిందా. మల్కాజ్గిరి మొత్తం వాళ్ళే, షేర్లింగంపల్లి మొత్తం వాళ్ళే, కుక్కడపల్లి మొత్తం వాళ్ళే, జూబ్లీస్ మొత్తం వాళ్ళే. మరి అసలు తెలంగాణ పుట్టున్న కాడ ఏదైతుందో అసలు తెలంగాణ వాదులు ఉన్న కాడ నీకెందుకు ఓటేయలేదు అని నువ్వు అసలు తెలంగాణ వాదుల విశ్వాసాన్ని కోల్పోయినట్టే కదా. తెలంగాణ వాదుల విశ్వాసాన్ని కోల్పోయి కేవలం సమైక్యవాదుల మద్దతుతోని ఆనాడు ఉమ్మడి రాష్ట్రమే లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివేచించి వ్యతిరేకించిండో వాళ్ళ మద్దతును కొనసాగుతున్నటువంటి యొక్క నీకేదైతుందో అధికారంలో కొనసాగిన నైతికత నీకున్నదే. ఎంఐఎం ఎవడే? ఇది మొన్న సమైక్యవాది కాదా? ఎంఐఎం ఎవరు అంటున్న తెలంగాణ వాళ్ళని సమర్థించిండా? తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించుండు అంటనించున్నాడు కాదు. పోదని గ్రేటర్ రాయలసీమ అనడగలు ఏదైతుందో ఇవాళ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎవరైనా ఉన్నారు మొత్తం రానంటే కేవలం ఎంఐఎం అసదుద్దీన్ మాత్రమే చెప్పండి. అదే అసదుద్దీన్ అండతో ఏదైతుందో నువ్వు అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తావు చెప్పండి. ఎందుకు తెలంగాణ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయినవు? అసలు తెలంగాణ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు అధికారంలో కొనసాగే నైతిక నీకు హక్కుందా అని చెప్పండి. కనీసం ఇప్పుడే జ్ఞానోదమైంది. జిహెచ్ఎంసీ దెబ్బతోనైనా కానీ ఏదైతుందో నీకు జ్ఞానోదమే సంతోషపడి ఎవరో ముందు ఆడు దిగితే తర్వాత నువ్వెక్కుతావు నేను ఎక్కుతావు చూసుకోవాలి. ముందు ఆనే దించు, ఆ దించినాక నువ్వెక్కుతావు నేను ఎక్కుతారా మనం చూసుకుందామే. జాతీయ పార్టీలు మరి జాతి హితం కోరే పార్టీలు అంటున్నా, జాతి హితం కోరే పార్టీలు అని చెప్పండి. దయచేసి ఏదైతుందో ఈ
ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఒక నిరాహార దీక్షలో ఈ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సంపూర్ణ మద్దతు. ఇవాళ పార్టీ పరంగానే కాకుండా శాసన మండలి సభ్యుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక కావటంలో మీ అందరి సహాయ సహకారాలు పొంది నేను ఈ స్థాయిలో గడబెత్తుతున్నానని చెప్పంటే మీ అందరి అండదండగా నాకు లభిస్తుందని చెప్పండి. అంటే వాస్తవంగా రియల్లీ నన్ను మీరు గౌరవించవలసిన చెప్పి మీలో భిన్నాభిప్రాయం ఉండొచ్చు, భిన్నాభిప్రాయం మీకు ఉండొచ్చు. కానీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మాకు అండగా నిలిచారు విశ్వాసంతో ఏదైతుందో మీకు అవకాశం కల్పింది. థ్యాంక్ యూ అన్నగారు. నేడు జాస్టో ESPC తీసుకున్నటువంటి జిల్లా కేంద్రంలో తీసుకున్నటువంటి శ్రీ జీవన్ రెడ్డి MLC గారు